తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. గుర్తుపెట్టుకోండి, నేను కిషోర్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ నెల రోజుల వ్యవధిలోనే, అంటే రేపు 12వ తారీఖుకి నెల రోజులు పూర్తయిపోతుందన్నమాట. ఈ నెల రోజుల వ్యవధిలోనే సరే అసలు మామూలుగా కాదు, కొత్త ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ప్రతి విషయంలోనూ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉండాలి, ప్రతి స్కీములోనూ ప్రతి నిర్ణయంలోనూ ఉక్కపోతకు గురి చేయాలి, ఊపిరాడకుండా చేయాలి కొత్త ప్రభుత్వాన్ని అనేటటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోందనమాట. దాంట్లో భాగంగా నూతన పథకాలన్నింటికి వక్రభాష్యాలు చెప్తూ కొన్ని చోట్ల అభూత కల్పనలు సృష్టిస్తూ మొత్తానికి ప్రజల్లో ఒక గందరగోళాన్ని అయితే కొన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇప్పుడు ఆ జాబితాలో మరొక కొత్త స్కీమ్, మరొక కొత్త పథకం అయితే చేరింది. ఇప్పుడు దీనికి సంబంధించి బురద గడుక్కునే పనో లేదంటే కౌంటర్కి ఎన్కౌంటర్ చేసేటువంటి పనో తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అయితే దీని మీద ఈ అంశం మీద ఆల్రెడీ నేను మన అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారితో ఒక క్లియర్ వీడియో అనాలిసిస్ కూడా చేశాను. తల్లికి వందనం అనేటటువంటి పేరుతో ఇస్తున్నటువంటి ఆ పథకం కానివ్వండి, అందుట్లో లబ్ధిదారులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, లేదంటే లబ్ధి చేకూర్చేటటువంటి విధి విధానాలకు సంబంధించి కానివ్వండి, జీవోలో ఏముంది, జీవోకి ఏ విధంగా వక్రభాష్యం ఇచ్చారు, ఇది ఎవరి పని అనేటువంటి అంశాన్ని ఆల్రెడీ మేము ఒక డిస్కషన్లో కూడా మాట్లాడాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మాత్రం క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఒక కౌంటర్కి ఎన్కౌంటర్ ఏ విధంగా ఇచ్చింది, ఒక కౌంటర్కి తిరిగి కౌంటర్ ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి అంశాన్ని క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో అది కొంత ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉంది కాబట్టి దీన్ని ఈ వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఒక్కసారి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏమి ఇచ్చింది, దానికి రివర్స్లో వీళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇచ్చారనేది ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ వచ్చింది. ఏంటి ఆ ట్వీటు అంటే, వాళ్ళ సాక్షి పత్రికలో రాసినటువంటి ఒక ఆర్టికల్ని, ఒక జీవోని పెడుతూ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఏంటి ఆ ట్వీట్ అంటే, తల్లికి వందనం అంటూ చంద్రబాబు పంగనామాలు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు హామీ. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారితో సంబంధం లేకుండా ఒక తల్లికి 15,000 మాత్రమే ఇవ్వాలని తాజాగా జీవో అంటూ ఒక జీవో పేపర్ని, అదేవిధంగా ఒక ఆర్టికల్ని ఇక్కడ పెట్టింది. ఫస్ట్ అసలు జీవో దగ్గరికి వద్దాం, జీవోలో ఏముందో చూద్దాం. అంటే వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్ అనమాట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 per annum టు ఈచ్ మదర్, తల్లికి వందనం పేరుతో ఈ స్కీమ్ కింద ఇస్తారని చెప్పేసి ఆ జీవోలో ఉన్నదాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. చూసారా, 15,000 అంటున్నారు, 15,000 అంటున్నారు, ఒక తల్లికి ఒక మదర్కి 15,000 అంటున్నారు. చూసారా, మోసం ఉంది, జీవోలోనే ఉందని చెప్పేసి దాన్ని మెయిన్గా హైలైట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ సాక్షి పేపర్లోనే రాసుకున్నటువంటి ఆర్టికల్ ఏంటయ్యా అంటే, తల్లికి వందనం ఒక్కరికేనా, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ కూడా సూపర్ 6లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటనేది హైలైట్ చేస్తూ ఒక ఆర్టికల్ అయితే రాశారు. సో ఇది ప్రశ్నిస్తూ, కౌంటర్ చేస్తూ జీవోతో సహా, పేపర్ ఆర్టికల్తో సహా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో పెట్టారు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇచ్చిందనేది ఒకసారి మనం చూద్దాం. దీన్నే రీట్వీట్ చేస్తూ వాళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం మనం. ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ వీళ్ళు ఇక్కడ మాట్లాడటం జరిగింది. భారతీరెడ్డి గారు, మీ పేపర్లో విషం చెమ్మటం ఆపండి. మీకు ఇంగ్లీష్ రాకపోతే పేపర్లో కొట్టేసి పాస్ అయిన మీ భర్తని అడగండి. చైల్డ్కి చిల్డ్రన్కి తేడా అర్థం చేసుకోండి. మీరిచ్చిన హామీ తప్పారు, మేమిస్తామంటే మీకు కడుపు మంట, ఎందుకు తల్లి విష ప్రచారం అంటూ అదే జీవోలో ఉన్నటువంటి మరొక అంశాన్ని క్లియర్గా హైలైట్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. అదేంటంటే, తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ misses out on education due to poverty. This innovative scheme supports mothers in sending their children to school regularly, significantly reduce the dropout rate. అంటే డ్రాప్అవుట్లు తగ్గించేందుకు, పేదరికం వల్ల ఏ పిల్లవాడు, ఏ బిడ్డ
స్కూలుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకున్నారు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ అందుట్లోనే ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు మదర్స్ హూస్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు ఇంటర్మీడియట్. ఇక్కడ చిల్డ్రన్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. అదే ఈ ప్లేస్లో గనక చిల్డ్రన్ అనే ప్లేస్లో గనక చైల్డ్ అని పెట్టినట్లయితే అప్పుడు పూర్తిగా అర్థం మారిపోయేది. అంటే పిల్లవాడు లేదా ఒక బిడ్డకి 15,000 రూపాయలు, కానీ ఇక్కడ పిల్లలు అని చెప్పేసి పెట్టారు కాబట్టి అనుకున్న హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు దక్కేటటువంటి అవకాశం ఉంటుంది జీవోలో. అదే చిన్న పదం, చిన్న మార్పు కనుక చేసినట్లయితే అర్థమే మారిపోయేది. కానీ మీరు ఈ 15,000 మాత్రం చూస్తున్నారు. అక్కడ ఏం రాశారు? ఒక పిల్లవాడికి అని రాశారా, లేదంటే పిల్లలకి అని రాశారా అనేటువంటి అంశాన్ని సక్సెస్ఫుల్గా మర్చిపోయారని చెప్పేసి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. సో చాలామంది చూసిన వాళ్ళకి మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమేనేమో అనుకుంటారు, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థం కానివ్వండి, వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కౌంటర్లు ఇచ్చినట్టుగా చైల్డ్కి చిల్డ్రన్కి తేడా అర్థం చేసుకోండి అని చెప్పేసి, అంటే కొంచెం ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఓహో ఈ పదం ఉపయోగించారు కదా దీని బదులు అని అర్థం చేసుకుంటే అప్పుడు పూర్తిగా ఆ జీవోలో ఉన్నటువంటి అంతరార్థం అర్థమవుతుంది. సో మొదట చూసిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమేనేమో అనుకుంటారు, కానీ తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఇదిగో ఈ పదం ఉపయోగించారు, దీని అర్థం ఇలా వస్తుంది, ఈ రకంగా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు ఓహో ఈ రకంగా అర్థం చేసుకోవాలా, ఈ జీవో యొక్క అర్థం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది రియలైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది అంటే సక్సెస్ఫుల్గా దీన్ని కొంతవరకు మనం పూర్తిగా చెప్పలేం కానీ, ఎందుకంటే ఆ విష ప్రచారం చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా వరకు ట్రోల్స్, మీమ్స్ పొద్దున్నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే అఫీషియల్ పేజ్లో ఏదో ఒక ట్వీట్ వేసి దాన్ని కౌంటర్ చేసామని అనుకోకుండా కార్యకర్తలకు కానివ్వండి, కింది స్థాయి నాయకులకు కానివ్వండి పూర్తిగా దిశానిర్దేశం చేస్తూ ఇదిగోండి జీవో ఇది, దీని అర్థం ఇది, ఈ పదజాలం ఉపయోగించాం, ఈ టెక్నికల్ టర్మ్స్ ఉపయోగించాం కాబట్టి మీరు వివరించి చెప్పే ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కళ్ళు కౌంటర్ చేయండి అని కింది స్థాయి నేతాగణానికి కార్యకర్తలకు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినట్లయితే, ఒక సంకేతం పంపించినట్లయితే అప్పుడు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఓహో దీని అర్థం ఇది అని చెప్పేసి కౌంటర్ చేయగలుగుతారు. లేదు మన అఫీషియల్ పేజ్లో ఒక ట్వీట్ వేసాం కదా, ఒక పోస్ట్ పెట్టాం కదా అనుకుంటే అందరికీ రీచ్ కాకపోవచ్చు. ఈ విషయంలో అంటే ఒక అంశాన్ని వివాదాస్పదం చేయడం అనే అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి మరి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ మేల్కొని ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వాలి. ఏదో మామూలుగా ఇస్తే అయితే కుదరదు, ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వగలిగితేనే ఇలాంటి అంశాలు మీరు చెప్పినట్టుగా అందుట్లో టెర్మినాలజీ ఇది, ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా చదువుకోవాలి, ఇంగ్లీష్ పదజాలానికి అర్థం ఇది అని చెప్పగలిగితేనే మీరు ఇచ్చే పథకాలకు మైలేజ్ వస్తుంది. లేదంటే మళ్ళీ అదే పాత ఊబిలో పడిపోతారు. ఇదన్నమాట ఆ ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అనేది నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.